ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. అయితే మనకి సోషల్ యాక్టివిటీ కార్యక్రమాలు కూడా భాగం చేస్తామని తెలిసిందన్న. ఎవరు పేదలు ఏం కావాలన్నా 2 రూపాయలు ఆదుకోవడం కానీ మాట తీరు కానీ అన్ని విధాలు సహాయ సహకారం చేసామని తెలిసింది. జర వాడి గురించి చెప్తావా అన్న? ఏముందే, ఇప్పుడు సంవత్సరానికి నాకు పంట మీద ఒక 5 లక్షలు వస్తాయి అన్న. ఆ 5 లక్షలల్లా నాకంటే ఎక్కువ మా భార్య పిల్లలు చేసిరన్న వాళ్ళు. ఎందుకంటే నేను పొద్దున్న లేచి బయటికి వెళ్ళిపోయినా కానీ వాళ్ళు మాత్రము ఒక 5 అడిగినోనికి 2 అన్ని ఇచ్చారు, 2 అడిగినోనికి 1 అన్ని ఇచ్చి తోలిచ్చారు. కానీ ఎవరికి అన్ని విధాల ఈ చేయికి చేసింది చేయికి చెప్పుకోకుండా చేసినాం. అదే మాకు ఈరోజు అన్నం పెడుతుందన్న. అసంటిదే దాన ధర్మాలే నన్ను ఈరోజు కాపాడినాయి. అయితే మనకి ఓడియా ఫుడ్ దగ్గర ఉన్నది, ఫండ్ గిండు బాగా వచ్చినట్టున్నది మీకు అన్న. ముందుగానే పక్కన ఊరు ఓడిఎఫ్, అది ఓడిఎఫ్ అనేదేమో ఎద్దుమైలారంకి వస్తుంది. అక్కడ పోతుంది, మీకు రాదా? మాకు మా ఉన్నదే 1000 నుంచి 800 ఎకరాలు, 8 నుంచి 1000 ఎకరాల లోపు ఉంటుంది అన్న మా శివారు. ఇక్కడ పోయినా చిన్న శివారు. దీని మీద గవర్నమెంటే ఆదుకోవాలి, అంతేనా? ఎవరైనా దత్తత తీసుకుంటామంటే అలా కాళ్ళు మొక్తామన్నా మేము పోయి. కలెక్టర్ కానీ లేకుంటే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ, మా జిల్లా మినిస్టర్ ఉన్నాడు ఆయన కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ ఎవరన్నా దత్తత తీసుకోవాలనే కోరుకుంటున్నాం అట్లా ఈ మీడియా ద్వారా గిట్ట. మరి వెంచర్లు అయితే జోరుగున్నాయి, రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుంది కదా? రియల్ ఎస్టేట్ అయినా మా దగ్గర ఏమున్నదే 1000 ఎకరాలల్లా 800 ఎకరాలు, 200 ఎకరాల భూమి అయితే గవర్నమెంట్దే ఉన్నది అన్న. గవర్నమెంట్దే ఉన్నదా? అందులో ఇంకా వెంచర్లు ఏడుంటాయి ఈడ వెంచర్లు ఒక్కడికి. ఇప్పుడు ముందు టీవీఆర్ కాలేజ్ ఉండే, ఇప్పుడు ప్రతిమ దొర తీసుకున్నాడు. కనీసం దొర అపార్ట్మెంట్ గిట్ట ఇస్తలేడన్న. అట్లా అది కాలేజ్ మీ ఊరి కిందకి వస్తుంది? మా ఊరి కిందకి వస్తుంది. కానీ కనీసం పోయి ఒకసారి దూరం పోయి కలుద్దాము అని చెప్పేసి ప్రతిమా శ్రీనివాసరావును వాళ్ళ దగ్గరకు పోదామన్నా కానీ సర్పంచ్ గెలిచినా కానీ రానిస్తలేడన్న. అబ్బో, ఎల్మే దొరలేదు అట్లుందన్న. ఎట్టకేలకు మన ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొచ్చిన సంక్షేమ పథకాలనే కానీ జర వాటి గురించి చెప్తామన్న, పూర్తిగా వివరణ చెప్పాను జర. చెప్తానా? సంక్షేమ పథకాలు అనేది ఎవరికి ఇచ్చిండన్న? డబల్ బెడ్రూమ్ అని ఇచ్చిండు. డబల్ బెడ్రూమ్ అనే దానికి ఇప్పుడు కేసీఆర్ మాట్లాడేది ఒక మాట ఉండే, చేసేది ఒకటి ఉండే. కాంగ్రెస్ గత 10 సంవత్సరాల కాంగ్రెస్ గిట్ట ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి జాగా ఉన్న వాళ్ళకు ఆ జమానాలో 60,000 ఇచ్చిండు. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు జాగా ఉంటేనేమో 5 లక్షలు ఇస్తుండు. వాళ్ళు 1 రూపాయి రేషన్ కార్డు, ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే. కొత్త పెన్షన్ చచ్చిపోయిన వాళ్ళకి వితంతులకు ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేరన్న. ఇసుంటి బీఆర్ఎస్కు కాంగ్రెస్కు తేడా అంటే ఉచితంగా బస్సు, ఉచితంగా 200 యూనిట్ల కరెంటు, రుణమాఫీ. దీని మీద అయితే రైతు బంధు దున్నినోనికే రైతు బంధు ఇవ్వాలి. మన కాంగ్రెస్ అంటే ఏది ఉన్నా సరే మనం డైరెక్ట్ పోవచ్చు, సీఎం దగ్గర నుంచి పిఎం దాకా. మరి అన్లేడు ఉన్నది ఆ ఎమ్మెల్యేని పోయి దొర అంటే ఆయన నా దగ్గర ఏమున్నదని ఆయన అంటాడు. వాళ్ళు చేసింది ఏముందన్న చెప్పుకుంటున్నారు, ఒక మీడియా ద్వారా మొత్తం డబ్బా కొట్టుకుంటారు సంక్షేమంగా. వాళ్ళు ఇచ్చింది ఏముందన్న? గొర్రెలకు వచ్చేసరికి వాళ్ళకే ఎవడైతే 4 ఎకరాల భూమి ఉన్నవాని కానికే ఆయన ఇంట్లో 4 ఉంటే 4 గొర్రెలు ఇచ్చారు కానీ ఎవరికి ఇవ్వలేడు. అలాది అదే నడుస్తున్నది. ఇప్పుడు మాత్రం ఎవరికైనా ప్రజాపాలన డైరెక్ట్ పోవడానికి యాక్సెస్ ఉంది, ఏదైనా సమస్యలు చెప్పుకోవడానికి యాక్సెస్ ఉన్నది. కానీ అప్పుడు ఏడుండేనా? లేకుండే కదా. అయితే గౌడ్ సాబ్ మరి ముందు ఏవో కార్యక్రమాలు ఉన్నాయన్న మరి మన గ్రామంలో? అన్న ఏమున్నాయంటే ఫస్ట్ ఇదొకటి పోచమ్మ కుంట అని ఉన్నదన్న మా ఊరికి. ఆ పోచమ్మ కుంటను మొన్న ఇరిగేషన్ అధికారులను తీసుకొచ్చిన 1 వీక్ ముందు గెలిచినాక అది ఒక్కటి చేసి ఆ నాలా ఒక్కటి సాఫ్ చేయాలి. అక్కడ ఒక 10 ఫీట్లు ఇక్కడ ఒక 10 ఫీట్లు ఇడిచిపెట్టి కాలువ పోయేటందుకు అది చేయాలి అనేది ఒకటి ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తాగుకుంటా రోడ్ల మీద యాక్సిడెంట్ అవుతున్నాయి. దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టి పోలీస్ యంత్రాంగం మంచిగానే పనిచేస్తుంది, రెస్పాండ్ అవుతుంది.
దీని మీద ఒకటి ఊరు డెవలప్మెంట్ గురించి ఫస్ట్ మా తాజా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మా గురువు, ఐఐసి చైర్మన్ నిర్మలక్క వాస్తవానికి మాకు అక్క అయినంతే అమ్మాయినంతే. ఆమె సపోర్ట్ తోటి మినిస్టర్ను కలవడం కానీ, మా జిల్లా మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారిని కలిసి ఒకసారి మా విలేజ్ని ఒక ఆదర్శంగా ప్లాస్టిక్ నిర్మూలన చేయాలనేదే ఒకటి సంకల్పం నాకు ఎప్పటి నుంచో ఉంది. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్, ముఖాల నొప్పి, బోన్స్ గిట్ అరిగిపోతున్నాయి అన్న. డాక్టర్స్ చెప్పలేకపోతారు. 30 ఏళ్ళలోనికి ముఖాల నొప్పులు వస్తున్నాయి, క్యాన్సర్ వస్తున్నాయి, హార్ట్ వస్తుంది. దీని మీద మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈయన వెంకటస్వామి వివేక్ గారిని గిట్ట కలిసి, పంచాయతీరాజ్ మినిస్టర్ను శ్వేతక్కను కలిసి ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం. ఒక యూతును ప్లస్ ఏదన్నా గవర్నమెంట్ తరపు నుంచి 1 ఎకరా కానీ 2 ఎకరాలు కానీ యూత్ టోర్నమెంట్ గురించి వాళ్ళకి చేయడానికి, ఊర్లో లైబ్రరీ లేదు, సరైన గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీనికోసమే కృషి చేసి ఒక పేరు తెచ్చుకోవాలనేదే ఒకటి సంకల్పం అన్న. ఇంట్లో సంపాదించుకోవాలని లేదు. నాకు దేవుడు ఇచ్చిన కాడికి, మా నాన్న ఇచ్చిన భూమి మీద నేను బతకగలుగుతా వ్యవసాయం చేసుకొని. వాళ్ళు గిట్ట వాళ్ళు డ్యూటీ చేసుకోమంటే డ్యూటీ చేయము, మేము బిజినెస్ చేస్తామని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళ స్ట్రాటజీలో వాళ్ళు ఉన్నారు. దీన్ని మాత్రం ఊరి కోసమే మా జీవితం అంకితం చేయాలి అనుకుంటున్నాం. మనం అనేది కాశీపూర్ గ్రామంలో ఈ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో అందులో మైనార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కనీసం ఒక్కరికొచ్చి 100 గజాలు చొప్పున ఇచ్చే అన్ని కులాల వారిగా. మైనార్టీలకు ఏదో ల్యాండ్స్ లేవు, వాళ్ళు పొద్దుందాకా జీవనోపాధి కల్పించుకోవాలన్నా కానీ వాళ్ళు ఏదో ఒక ఊరికి పోయి పని చేసుకోవాల్సి వస్తుంది. ఈడ ఉన్న వనరులు లేనందున దీనికోసం గవర్నమెంటు ఒక చిన్న ఆలోచించే ఒక మినీ ఇండస్ట్రీస్ ఇచ్చి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి దీని మీద ఈ కాశీపూర్ గ్రామానికి ఒక 100 నుంచి 200 ఫ్లాట్స్ ఇచ్చి ఆదుకొని ఈ ఊరిని ఒక ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ మైనార్టీని కొద్దిగా ఆదుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ ఎవరైనా సరే లేని వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మా నిర్మలా జయప్రకాష్ రెడ్డి, టీజేఐసి చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి ప్లస్ మా ప్రియతమ నాయకుడు మాజీ తాజా ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాశీపూర్కి అనేది కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే నాకు భలే అడుగుతున్నావు కానీ మరి హెచ్ఎండిఏ పరిధి కన్నా మీ ఊరు నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చే హెచ్ఎండిఏ పరిధి ఉంటుంది, ఈయనకి వీలుండదు కన్నా మరి ఎట్లా చేద్దామంటావు అన్న? నా హెచ్ఎండిఏ పరిధిలో ఒక చిన్న మినిస్టర్ కానీ సీఎం కానీ అలా క్యాబినెట్లో పెట్టుకొని గత ప్రభుత్వం ఏం చేసిందంటే 58-59 జీవో తీసుకొచ్చిందన్న. ఆ 58-59 జీవోలా అందులో లాభ పొందిన వాళ్ళంతా 59 జీవోలో లాభ పొందినరన్నా, 58లో లాభ పొందలే. దీనికి ఏమంటున్నా అంటే మీరు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నా కానీ 60 నుంచి 100 గజాల లోపు ఉంటే హెచ్ఎండిఏలో ఎక్కడైనా ప్లాట్ ఇవ్వచ్చు అన్న. దానికి ఎందుకు ఇవ్వాలంటే కొందరు ఇప్పుడు 100 మంది ఉన్నారు మాత, 100 సర్టిఫికెట్లు లేవు కానీ ఆడ గుడిసెలు వేసుకున్నారు 60 గజాలు 80 గజాలు. ఆ గదే 60 గజాలు 80 గజాలకు 80 గజాలకు సర్టిఫికెట్ ఇస్తూ ఇంకొక 100 సర్టిఫికెట్లు 80 గజాలకు ఇస్తే ఆటోమేటిక్ అయిపోతుంది అన్న. 80 గజాల లోపు ఉంటే కలెక్టర్కు పవర్ ఉంటుంది అన్న ఇవ్వడానికి. దానికి రెవెన్యూ మినిస్టర్ ఒప్పుకుంటే ఈజీగా అలా జీవో ప్రకారం ఉంది అన్న. అది అన్న
జీవో ప్రకారం గిట్ట ఏముందంటే 60 నుంచి 80 గజాలు ఇవ్వచ్చు. హెచ్ఎండిఏ కాదు, హైదరాబాద్లో నాలాల పక్కకి ఇస్తారన్న. నాలాలకు పోయిన వాళ్ళకు అరే ఇది కాదు, పట్టభూమి పోయినోనికి టీడీఆర్ బాండ్ ఇస్తుండు. దాన్ని బేస్ చేసుకొని దీన్ని 60 నుంచి 80 గజాలు ఇవ్వచ్చు అన్న కలెక్టరు మినిస్టర్ చెప్పి, అరే ఏంట్రా బాయ్ గదేముంది 5 ఎకరాలు ఇచ్చేసేయండి, ఆ ఊర్లో లేదు కదా, ఒక 60 గజాలు 80 గజాలు చేసి ఇవ్వమని చెప్పేసి వాళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేస్తే అయిపోతుంది అన్న. అయిపోతుంది అన్న కాశ్పూర్ విలేజ్లా చెప్పుకుంటూ ఒకటి ఆదమర్చిన అన్న నీకు రాజన్న పరిస్థితి ఏముంది అంటే, నువ్వు అడిగినావు నన్ను హెచ్ఎండిఏ పరిధిలో ఇయ్యనికే లేదు అని అడిగినావు. హెచ్ఎండిఏ పరిధిలో మేము ఉండడానికి 60 నుంచి 80 గజాలు అడుగుతున్నాం. కేసీఆర్ డబల్ బెడ్రూమ్ అన్నాడు అని చెప్పిండు. కానీ ఈడ కులాల లెక్క తీసుకొని ఏం చేసిండు, 80 ఎకరాలు ఇచ్చిండు అన్న వాళ్ళకు. అరే బల్జోల కానీ ఎకరా, కుమారోల కానీ ఎకరా, బాపనోల కానీ ఎకరా, ఈ ఎకరాలు ఇచ్చే బదులు ఒక 20 కుటుంబాలు బాగుపడతాయి ఆ ఎకర ఇచ్చే బదులు. అది ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ చొరవ తీసుకొని ఇచ్చిన కుల సంఘాలను అందరికీ క్యాన్సిల్ చేస్తూ జీవో ఇచ్చి, కులం అనేది లేదురా బై, ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు అంతా ఒకటే కులం, హిందువులు అనేది ఒకటే ఇవ్వండి గుడ్ల కోసం, చర్చిలు అని చెప్పేసి క్రిస్టియన్స్కి ఇవ్వండి, మైనార్టీకి ముస్లిమ్స్ మజీద్ అని ఇవ్వండి, కానీ ఈ కుల సంఘాలను మాత్రం ఏరేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దీన్ని ఇస్తారు అప్పుడే మన తెలంగాణ ముందుకు పోతుంది. కులాల కుమ్ములాటతోటి టెర్రరిస్టుల కంటే ఎక్కువ అవుతుంది అన్న. దీన్ని మాత్రం బాగా దృష్టిలో పెట్టుకోండి. ఈ మీడియా ద్వారా నేను ఏందాకా మీరు ఏడికి మీరు తీసుకుపోండి, చూపియండి. వీళ్ళు అనుకుంటారు నీ అమ్మ ఆడు గింతుంటే ఎప్పుడో రాజకీయం వెళ్తుండే నేనే చేస్తున్నారా భయ అంటారు. కానీ పైసతోటి రాజకీయం అవుతుంది అన్న. తెలివి ఉన్నోనికేమో రాజకీయం రానియరు. ఈ కులాల కుమ్ములాటను తీసేయండి, అందరినీ సమానత్వం చూడండి, సమన్వయం చేయండి. దీని మీదనే కులాల కుమ్ములాటను ఏ రోజు అయితే పోతుందో ఆ రోజు ముందుకు పోతామన్న. ఓన్లీ బీసీ మైనార్టీ హిందూ అండ్ ముస్లిం క్రిస్టియన్స్ అనండి, ఈ కులాలను మాత్రం తీయకండి అన్న. దయచేసి ప్రతి వేదికకు చెప్తున్నా, ముద్రాజ్ అని ఒక సంఘం, నాది ముద్రాజ్ సంఘం, నేను గౌండ్లోని గౌడ్స్, మా నాన్న ఒక కార్మికుడు. దీని మీద ఎందుకు చెప్తున్నా అంటే, ఈ కులాలను ఒక్కటి ఏ రోజైతే నిర్మూలన పోతుందో ఆ కులాలను తీసేసినాక తెనుగోళ్ళు అని ఒక సంఘాలు, యాదవ్స్ అని ఒక సంఘాలు, మేము పెరుకులం అని ఒక సంఘం, గౌడ్స్ అని ఒక సంఘం, మత్స్యకారులమని కుమ్మర్ సంఘం, కమ్మర్ సంఘం, వడ్ల సంఘం, ఈ సంఘాలు మాత్రం తీసేసి ముందుకు అంతా సమానము అని చెప్పేసి తీసుకుపోయిన రోజు అందరికీ చెప్తున్నా, రాష్ట్ర నాయకత్వానికి దేశ నాయకత్వానికి ఈ కులాలను మాత్రం ఏరేయండి సార్. దీని మీద మీకు జీవితాంతం రుణపడి ఉంటా. కులాలు అయితే ఏ రోజైతే పోతాయో ఆ రోజే. ఒక్కటి గరీబులను ముందుకు తీసుకోండి సార్. దీని మీద ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎందుకంటే ఎవడైతే పైసలు ఉన్నాయో ఆడే రాజ్యం చేస్తాడు, ఆడే లీడర్ అవుతాడు, ఆడే నాయకత్వం అవుతాడని కాదు. లేనోన్ని చూడండి, ఉన్నోన్ని చూడండి, దీని మీదే నడిపియండి అన్న. పోయేస్తేనేనా నా రాజనా, నమస్తే అన్న. దీన్ని మాత్రం అందరికీ నాయకత్వం నా శిరసు వంచి నమస్కారం చేస్తా. దీన్ని మాత్రం ప్రతి ఒక్కరికి పంపించే ఏర్పాటు చేయి తప్పకుండా. ఇలాంటిది చేస్తేనే వాళ్ళు ఈ రోజు కన్నా కన్ను తెరుస్తారు, లేదంటే ఇది ఎక్కడనో పోతుంది అన్న. ఈ కులాలతోటి టెర్రరిస్టులు తయారవుతారన్న. అరే మా కులం పెద్దది, మా కులం పెద్దది, మా కులం రోడ్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి దాన్ని ఒక్కటి నిర్మూలన చేయాలని కోరుకుంటున్నా రాజన్న. చాలా మంచి మాట చెప్తే నీతోటి ఇది కంపల్సరీ తీసుకెళ్ళు తప్పకుండా. ప్రతి ఒక్కరికి యూత్కు సందేశం ఇచ్చేది ఇదే అన్న. సరేనా, మంచి మాట పోయిస్తానే. సరేనా. శనార్థులు అందరికీ
ఏం రాజాని రోజు నున్నగా అయిపోయినావు ఇక్కడ ఉంటున్నారు ఏం చేయాలి రెండరా ఇక్కడ వచ్చినాయిగా మన సంగడి దగ్గరికి వచ్చినాయిగా దగ్గర పాడికి వచ్చిన రోజు ఇక్కడ అంటే కంది మండల్ కాశీపూర్ గ్రామం ఇది మన బెంగళూరు హైవే అనమాట ఈ రోడ్కే ఉంటుంది ఊరు పెద్దగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఊరు వీడికి వచ్చిన రోజు ఈరోజుగా ఈ పొద్దు ఒక స్పెషల్ మనిషి దగ్గరికి వచ్చిన చూడరా ఎట్లుంటుంది అంటే స్పెషల్ మనిషి చూడు ముచ్చట్లు భలే ఉంటాయి చూడండి ఈరోజు అన్న పేరు వచ్చేసి కృష్ణ గౌడ్ ఇక గౌడ్ సాబ్ చూడండి దాదాపు ఒక 15 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాడు ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అంట ఈ ఆర్ఎస్ఎస్ చూసుకుంటూ మెల్లగా చేసుకుంటూ రాజకీయం చేసుకుంటూ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చి ఇక ఫస్ట్ చూడండి కాంగ్రెస్లో ఉంటూ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఇక ఇంతకుముందు 2 కిత్తల సర్పంచ్గా పోటీ చేసి జర స్వల్ప ఓటుతో ఓడిపోయాడు ఇక ఈ కిత్తల మాత్రం భారీ మేరకు గెలిచింది ఇక సారు ఈ కృష్ణగౌడ్ సార్ నా దగ్గర ఉన్నాడు జర ఏంది ఏం కదా రాజకీయం ముచ్చట గిట్లే దిగిండు సారు బాగానే కష్టపడుతూ పైకి వచ్చినట్టు ఫస్ట్ ఆటో డ్రైవరు ఇక వ్యవసాయం చేసుకుంటూ అట్లా ఇక చిన్నపాటికి భూములు అమ్ముతారుగా ఇక రియల్ ఎస్టేట్ చేస్తారుగా ఇక గణన ₹2 కమాంచినట్టున్నాడు కమాంచి మంచి రాజకీయం చేస్తూ బాగానే కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మాత్రం మస్తు చేస్తున్నాడు ఇక పొద్దుగాల చూసిన రోజులు రాజా సార్ బయటకు వెళ్ళడానికి కూర్చుంటే 2-3 వచ్చారు ఇక సారు మా కొడుకు గిట్ల సార్ రాస్తున్నాడు ఈ పోలీస్ స్టేషన్లో ఇలా అంటే కథం ఫోన్లోనే మాట్లాడి అన్నీ సెట్ చేసేసింది ఇక జరసేపట్లో చూస్తే అరే అమ్మ భలే ఉన్నది ఇక సార్ది అందుకని ఇక కూర్చొని పెట్టుకున్నా జర ఎక్కడ పోకు జర అర్ధగంట టైం ఇస్తారంటే ఇక ఇస్తారాదని కూర్చున్నాను నాతోటి ఇక ముచ్చట్లు ఉంటాయి తమాష ఉంటాయి జర చూడండి నమస్తే నమస్తే గౌడ్ సార్ కద్దర్లాగుంది నాకడ మంచిగున్నది అన్న కద్దరు ఏముంది కష్టపడ్డప్పుడు 5 లేక పని చేయాలి దూర లేక కూర్చొని ఏం చెప్తే సురు మంచి మాడతాడు సురు కాదన్న ఏమున్నది కట్టే పడితేనేమో కాన్ సాబ్ లేకుంటే పకీర్ సాబ్ పోవాలి చీరలో కూర్చున్నప్పుడు పని చేయాలి పనిలోకించి బయటకు వచ్చినాక బట్టలు మంచి చేయాలి ఏం చెప్తే ముచ్చట తెలుసుకోవాలి పెడదాం ముచ్చట పెడదాం ఇక సరేనా కానీ ఇక చెప్పు గౌడ్ సాబ్ ఇక ముచ్చట సురు చేద్దాం చెప్పి నాకు ముచ్చట్లు మీ గురించి అన్న అందరికీ నమస్తే నమస్తే గౌడ్ సాబ్ నా పేరు కృష్ణ గౌడ్ మేము 3 అన్నదమ్ములం 3 అక్క చెల్లెళ్ళు మాది కాశీపూర్ గ్రామం సంగారెడ్డి మండల్ ఉమ్మడి మండల్ ఇప్పుడు కంది మండల్ సంగారెడ్డి జిల్లా మా నాన్న మామూలుగా వ్యవసాయం చేసుకుంటాడు మేము ఆయన దగ్గరనే నేను 10వ తరగతి వరకు చదువుకున్నా ఆ తర్వాత వ్యవసాయం చూసుకుంటూ ఉన్నా ఇక చిన్నపాటిగా కళ్ళ దుకాణం ఉంటుండే ఆ తర్వాత ఇక మెల్లంగా ఏం చేయాలని ఆటో తెచ్చుకున్నాం ఆటో నడిపించుకుంటాం ఏదో పబ్లిక్ సేవ చేయాలని చెప్పేసి పబ్లిక్లోకి వచ్చినా అయితే గౌడ్ సాబ్ మరి 3 అన్నదమ్ములా మీరు అవన్నా 3 మన నంబర్ ఎంతనే మనది 6వ నంబర్ అన్న లాస్ట్ ఇక మరి ఇంకా పైన 3 అక్కలు వాళ్ళు 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి అంత సెట్ ఇక అందరు వాళ్ళు ఒక అన్న ఆర్టీసీ డ్రైవర్ నడిపాయనేమో ఆర్టీసీ డ్రైవర్ పెద్ద అయినా వ్యవసాయం చేసుకుంటే డిగ్రీ కంప్లీట్ చేసిండు అన్న ఏది 90లోనే డిగ్రీ కంప్లీట్ అయింది 88లోనే డిగ్రీ కంప్లీట్ అన్న ఇక మాకు చదువు అవ్వలేదు ఇంకొక అన్ననేమో ఆర్టీసీ డ్రైవర్ నేను 10వ తరగతి చదువుకున్నా పాస్ అయినా ఇక మరి రాజకీయ ప్రస్థానం ఎప్పుడు సురువైందన్న మరి మన రాజకీయం ఏంటంటే నేను చదువుకునేటప్పుడే నాకు ఇష్టం ఉంటుండే అన్న ఏదో ఒకటి చేయాలి అని ఇక మామూలుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పోవాలి ఆర్ఎస్ఎస్ యాక్టివిటీ చేసుకుంటూ ఉన్నాం దాని మీదే నడిపించినాం బీజేపీ ఫస్ట్ మొట్టమొదటి ఓటు మాత్రం బీజేపీకి వేసినాం రాజకీయ ప్రస్థానం బీజేపీ నుంచే వేసినాం కాకుంటే బీజేపీలో అవకాశం ఎవరి గిట్ట దగ్గర రానియలేరు తర్వాత బీఆర్ఎస్ వచ్చింది జగ్గారెడ్డి ఎంబడే ఫాలోవర్ అయినాం జగ్గారెడ్డి ఎంబడే ఫాలో అయినాం ఆయనతోటే 2012లో సర్పంచ్ కిలవాడు కృష్ణ నువ్వు అని చెప్పిండు సరే మంచిదన్న ఆటో నడిపిస్తా కదా అంటే ఏం కాదు నువ్వు అయితే తిలవాడు నేను ఉన్నా కదా అని చెప్పి సరే అని చెప్పేసి సర్పంచ్ కిలవాడన్న ఇక అప్పుడు నేను ఒక 7 ఓట్లతో ఓడిపోయినా దగ్గరకు వచ్చినావు 7 ఓట్లతో ఓడిపోయినాక నిరాశ పడలే అట్లానే ఆయన వెంబడే పని చేసుకుంటా నా ఉడతా భక్తిగా వచ్చిన వాళ్ళకి నా ఏదో సాయం చేసుకుంటా మరి సెకండ్ టైం ఏమైందన్న ఈడ మా దగ్గర ఒకటి అది గిట్ట ఓపెన్గా చెప్పేద్దాం
ఈడ కొందరు ఏముండ్రంటే నేను మాట్లాడేది ముక్కుసూటి మాటలు. గట్టిగా ఉంటుంది నీ మాట తీరు. మాట్లాడు తప్పు చేస్తే తప్పే అంట. ఆడు నా ఎంబడి ఉన్నాడు కానీ కొడుకు కానీ అంతే. దూరం నువ్వు తప్పు చేసినావురా భయ్, నువ్వు రాకు నా దగ్గరికి, మంచిగా చేస్తాను. అరే నీ అమ్మాయి ఎంబడి ఉంటే ఈడు తప్పు అంటుండే, నేను వద్దురా భయ్ ఎవడన్నా చేద్దామని చెప్పేసి అందరు కలిసి యాదవ్స్, ముద్రాజు, కుమారోళ్ళు, కమరోళ్ళు అందరు కలిసి సరే ఊడగొట్టాలరా భయ్, ఏదైనా ముఖం మీద అంటున్నాడు, అయ్యా బాంచని అంటలేడు, అందుకని చెప్పేసి అన్ని కులాలు కలిసి జర ఒక 2-3 రెడ్డిన్లు ఉన్నాయన్న, ఎవరైనా గెలవని కానీ కృష్ణ గెలవదురా భయ అంటాడు. నాకు ఈ రోజు గిట్ట ఎస్సీలు మాత్రం ఆదుకున్నారన్న. అది వాళ్ళకు చాలా రుణపడి ఉంటాం. ఎస్సీలు కొంత మైనార్టీ బాగా ఆదుకున్నారు అప్పట్లో. ఇప్పుడు అన్ని కులాలు చేసినాయి అన్న. పోయినసారి ఎన్ని ఓట్లతో ఓడిపోయినా? పోయినసారి 55-60 ఓట్లతో. 55-60 ఓట్లు. ఇక 3వ కిత్తలు మాత్రం జెండా పట్టినవి. ఇక 3వ కిత్తల అంత తొట్టి తీసిరన్న, అదే 50 ఓట్లతో గెలిపించారు. మంచిగా గెలిచినామన్న. కిష్టన్న మరి ఎట్టకేళ్ళకి ఆ 3వ కిత్తల మన సర్పంచ్ పోటీ చేయడానికి బరిలోకి దిను. మరి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కానీ అప్పుడు మరి మన గ్రామ ప్రజలందరూ ఏం సమస్యలు చెప్పారన్న నీకు? ఒక్క నిమిషం అన్న. ఫస్ట్ ఊర్లో కావాల్సినవి నీళ్ళు ప్లస్ వీధి లైట్లు, మోరీలు, రోడ్లు. వీధి లైట్లు, మోరీలు, రోడ్లు, వాటర్ సమస్య. ఒక్కటన్నా మా దగ్గర ఒక్క పని చేయాలని సంకల్పం ఉందన్న. ఏంటంటే అవసరమైతే సీఎం కాళ్ళు పట్టుకొని అయినా సరే మా ఊర్లో ఇండ్లు లేని పేదలు బాగా మంది ఉన్నారన్న. ఒక్కటే ఇంట్లో నలుగురు ఉన్నారే. ఆ రూమ్లలో గిట్ట కూర్చొని సంసారాలు చేసుకుంటారు. వాళ్ళకి మనిషికి ఒక ఇంట్లో నలుగురు ఉన్న వాళ్ళకి ఒక 2 ప్లాట్లన్నా ఇప్పియాలి. 60 గజాలు 80 గజాలు అనేది ఒక కోరికనా నాకు. సమస్య, మేజర్ సమస్య కదా ఒకటే ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మా దగ్గర. దాన్ని జగ్గారెడ్డి దృష్టికి తీసుకుపోయినా, నిర్మలక్క దగ్గరికి తీసుకుపోయినా, వీలైతే ఒకసారి 2 సార్లు ఏదన్నా ఉంటే మేము బయటికి తీసుకుపోదామని చూస్తున్నా. ఎవరికి? రాష్ట్ర నాయకత్వం దగ్గరికి. అది అలా కాళ్ళు మొక్కైనా సరే కానీ మనిషికి ఒక 60-80 గజాలు ఇస్తే వాళ్ళు ఖుషిగా అవుతారు. ఆ ఊరి ప్రజల రుణం తీర్చుకున్నాను అవుతాను. బాగా నీ కిత్తల మస్తు రూపాయలు ఖర్చు పెట్టారు. ఏమంటారు అంత పోటీ చేసిన అందరూ ఎంగు నీలాక మంచి కుర్ర తమాష ఉన్నారు. మందవస్థ అందరూ తెల్లంగి తెల్లపాటి వేసుకుని ఉన్నారు. రూపాయలు కూడా బాగా ఖర్చు పెట్టారంట. మరి మనకెంత వచ్చిందే ఖర్చు? నాకు వచ్చింది ఏమున్నదన్న, అంతా కొడితే ఒక 50-60 వేలు వచ్చింది. అరే గట్ల నువ్వు 50-60 లక్షలను లేదన్నా. ఎందుకంటే నా ఎంబడి ఉన్న వాళ్ళు మాత్రం అవుట్ రైడ్ పని చేసిరన్నా. ఇంత అన్నం తిని ఖర్చు పెట్టుకున్నారు. కోటర్ గిట్ ఏమున్నదన్న. ఇప్పుడు మైనార్టీలు అయితే ఎవరు తాగరన్నా. మైనార్టీలో తాగరు తిండే. ఇక మా ఊళ్ళు ఉన్నారు, ఇక కళ్ళు దూపదాపగా అదే నడుస్తుంది. అంతేగాని పెద్ద పెద్ద ఏం లేదు. పెద్ద అయితే ఏం లేదు. 2,000-3,000 జ్వరం నడిచినా కానీ అవతల పటేల్ ఇచ్చిండన. పటేల్ మాత్రం పైసలకు కొదవ లేకుండా పోయిండు. పటేల్ ను మాత్రం జరా దేవుళ్ళ లెక్క ఓటర్స్ సమాధానం చెప్పిరన్న. తిన్నారు, ఏం చేయాలని అది చేసిరు.